ఎట్లా ఉందండి మూవీ? మా సిద్ధు కొండను తవ్వేయాలనుకుంటాడు, ఆకాశంలో నిచ్చెన వేసి ఇంద్రధనుసు ఉంచేయాలనుకుంటాడు అన్న డైలాగులు ఎక్సలెంట్. మూవీ అయితే చాలా బాగుంది. బొమ్మరిల్లు భాస్కర్ గారు అంటే ఎప్పుడు బొమ్మరిల్లు భాస్కర్ గారు కాదు, ఇక్కడ నుంచి ఈ సినిమా పేరు వస్తుంది అనమాట ఆయనకి. బాగుందండి. సిద్ధు గారు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు, హీరోయిన్ కూడా చాలా బాగా చేసింది, అందరూ కూడా చాలా బాగా చేస్తారు. మంచి ఒక రా కంటెంట్ మీద అంతా నడిచిన సినిమా, మంచి సినిమా తీశారు. నైస్, బాగుంది, చాలా బాగుంది అసలు. అంటే ఆయన మీద ఆయనే, అంటే ఆయన ఈ మధ్య చాలా గొడవలో ఉన్నాడు ప్రకాష్ రాజ్ గారు. అంటే ప్రకాష్ రాజ్ గారు డైలాగ్ వేసుకున్నారని అనిపించింది. పక్కోడి పప్పులో ఏలెట్టి కెలుక్కుంటావురా నువ్వు అని డైలాగులు ఉన్నాయి ప్రకాష్ రాజ్ గారికి. అంటే ఆయన కెలుక్కుంటున్నారు కదా ప్రతి మధ్యన, దాని గురించి ఈయనకి అన్నారేమో అని అయితే అనిపిస్తుంది. మరి బాగుంది, ప్రతిది కూడా చాలా కంటెంట్ అదే. అంటే ఏదో లవ్ సినిమా ఆ టైప్ అనుకుంటూ వచ్చాం, కానీ ఒక మంచి ఒక ఆర్మీ గురించి, ఒక పోలీసుల గురించి, ఒక సిద్ధు చాలా బాగుంది. లేదు లేదు, సింగిల్ రోల్. లేదు సింగిల్ రోల్, డబుల్ రోల్ లేదు, సింగిల్ రోల్ చేశాడు. ఏమండి కమ్బ్యాక్ వచ్చారా అని అనొద్దండి, వచ్చేసినట్టే అండి. మంచి సినిమా చూస్తాం, చాలా బాగుంది. అంటే బాగా చెప్తుంది కదా, ఏదో ఫ్యామిలీ స్టోరీ తీస్తారనుకున్నా, కానీ ఫ్యామిలీ స్టోరీ కాదు ఇది. చాలా మంచి సినిమా. ఈ మధ్యకాలంలో ఒక రాని స్టోరీ, అంటే ఎన్నో స్టోరీలు వస్తున్నాయి ఈ ఆర్మీస్ గట్ట, కానీ అలాంటి పాకిస్తాన్ మీద గట్ట అలాంటి రాని స్టోరీ చాలా మంచి స్టోరీ. చాలా ఇంటర్వెల్ దాకా ఒక ఎత్తు, ఇంటర్వెల్ తర్వాత కొంచెం లవ్ ఎక్కువ కలిపాడు. లవ్ నుంచి కొంచెం లాస్ట్ మరి ముగించాలి కదా, అలా ముగించుకుంటూ వచ్చారు. బాగుంది. డిజాస్టర్ అసలు. జాకన్ రాకుండా ఏజెంట్ 2 అని పెట్టుకోవాల్సింది, ఆ లెవెల్లో ఉంది సినిమా. అసలేం బాగాలేదు. అంటే ఇప్పుడు ఈ సినిమా మనకి డీజే టిల్లు అంత హైప్ ఇచ్చింది అంటారు అసలు ఎక్కడైనా? లేదు లేదు, వీళ్ళు పబ్లిసిటీ కూడా డీజెట్లు అంతా హైప్ అయితే ఏం చేయలేదు. సిద్ధు ఏంటంటే తను తీసుకున్న కాన్సెప్ట్ కొత్తగా అయినా సరే డీజెటిల్ ఫ్లేవర్ అని అక్కడ ఆ మూడ్ లోనే ఉండిపోయాడు. సో యాక్టింగ్ కూడా అంతా డీజెటిల్ లో చూసిన అనిపించింది తప్ప ఎక్కడ కొత్తగా అనిపించలేదు. అంటే సిద్ధు జునల్గడ్డ డీజే అంటే టిల్లు సిరీస్ లోనే అంత బాగా కనిపిస్తున్నాడా వేరే దాంట్లో? లేదు లేదు, ఇంకా ఆ మూడ్ లోనే ఉన్నాడు, ఆ మూడ్ లో ఉండి యాక్ట్ చేసినట్టు అనిపించింది తప్ప ఎక్కడ ఒక స్పై జానర్ కావాల్సిన ఒక సీరియస్ ఆ రోల్ అయితే చేయలేకపోయాడు. యాక్టింగ్ వచ్చి ఇంప్రూవ్ అయ్యాడు, కాకపోతే ఇంకా టిల్లు స్క్వేర్ ఆ షేడ్సే కనిపిస్తుంది దాంట్లో. వైష్ణవి చైతన్యలో అసలు ఇంప్రూవ్ అయ్యిందంటారు యాక్టింగ్? లేదు లేదు, బేబీతో కంపేర్ చేస్తే క్రింజ్. అసలు తనకి యాక్టింగ్ స్కోప్ లేదు, ఏం లేదు. ఓవర్ యాక్షన్ చేసిన ఫీల్ అయితే వచ్చింది. తన స్లాంగ్ అయినా యాక్టింగ్ అయినా సరే కంప్లీట్ గా అసలేం బాలేదు. సినిమా ఓవరాల్ గా డిజాస్టర్. చెప్పడానికి హైలైట్ ఏమంటారు? తన పర్ఫార్మెన్స్ తప్ప ఇంకేది ఒక్కటి కూడా లేదు. స్టోరీ, బీజిఎం, లేదా స్క్రీన్ ప్లే అయినా, లేదంటే ఫైట్స్ అయినా, సినిమాటోగ్రాఫ్ అయినా, ఏ ఒక్కటి కూడా సినిమాలో పాజిటివ్ లేదు. ఆయన ఎందుకో సరిగ్గా యూజ్ చేసుకోవాలనిపించింది. తనది రెగ్యులర్ రొటీన్ యాక్టింగ్ గానీ తన క్యారెక్టర్ వైజ్ గా కూడా కొత్తగా ఏం లేదు. సో అంతా రొటీన్ అనిపించింది తన క్యారెక్టర్ అయినా సరే. ఏ ఒక వావ్ ఫ్యాక్టర్ లేకుండా పోయింది సినిమాలో. రేటింగ్ ఎంత? డిజాస్టర్ 1.5. జాక్ చాలా బాగుంది. లైక్ ఏంటంటే లైక్ సాంగ్ ఒకటి లైక్ యాక్షన్ వైజ్ గా సిద్ధు సార్ ని ఈ జానర్ లో చూడడము, అసలు ప్రకాష్ రాజ్ సార్ లైక్ ఆ కామెడీకి ప్రకాష్ రాజ్ సార్ అంటే ఇప్పుడు డీజే సిరీస్ కన్నా ఇప్పుడు ఈ సినిమాలో అంటే ఇప్పుడు ఏంటంటే ఒక యాక్షన్, ఒక సీరియస్నెస్ తోటి లైక్ ఏంటంటే ఒక ఇంపాక్టబుల్ అన్నమాట. ఇప్పుడు మనకి ఏదైతే చేయలేము, ఫర్ ఎగ్జాంపుల్ మనకు మీడియాలో అయినా ఎవరైనా ఏ జాబ్ పర్పస్ లో మీరు చెయ్యలేరు అని అంటే, సో ఇట్స్ పాసిబుల్, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ అనేది మనం ఏమైనా తలుచుకుంటే మనం చేయగలుగుతామని ఒక ఎగ్జాంపుల్ తో లైక్ భాస్కర్ గారు నాకు తెలిసి చూపించారనుకుంటా. సినిమా వైజ్ అయితే చాలా డైరెక్షన్ బాగుంది. లైక్ ఏంటంటే ఈ మిషన్ కూడా ఏంటంటే రాది ఒక రాది ఏంటంటే రా గురించి చూపించారనమాట. ఓకే, స్పై క్యారెక్టర్ లో చాలా బాగా చేశారండి. వైష్ణవి చైతన్య యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ప్రకాష్ రాజ్ గారిది కూడా లాస్ట్ కి ఏంటంటే నరేష్ గారిది వాళ్ళ ఫాదర్ కి లాస్ట్ లో కూడా ఏం జరుగుతుంది, వాళ్ళ సన్ ఏం చేస్తున్నారు అనేది తెలియదు అనమాట. ఈవెన్ ఆఫీసర్ కూడా చెప్పారనమాట. బాగుంది. అంటే ఏం హైలైట్ అనిపించలేదు? హైలైట్స్ ఏమున్నాయి? నరేషన్ బాగుంది, మంచి ఎంటర్టైన్మెంట్. ఓకే, అంటే ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా చూడొచ్చు అంటారా? ఇట్స్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. అంటే సిద్ధు జుండలగడ్డ మొత్తం డీజే టిల్లు లాగే బిహేవ్ చేశాడు, కొత్తగా స్పై క్యారెక్టర్ లో ఏం లేరు అని చెప్పేసి అంటున్నారు. మీకేమో సిద్ధు ఎవరు? హీరో బాగా చేశాడు, బెస్ట్. ఓకేనా? హీరో క్యారెక్టర్ మీకు ఎలా అనిపించింది? పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. డీజే టిల్లు చూసారా ఇంతకుముందు? చూడలేదు. అంటే ఈ సినిమాలో కామెడీ జోనర్ ఏమైనా కనిపించిందా? కామెడీ కంటెంట్ కూడా బాగుంది. సాంగ్స్ మిస్ అయినాయి, ఎక్కువ సాంగ్స్ లేవు. సాంగ్స్ కూడా పెట్టుంటే బాగుండేది. డీజే దొన్నలగడ్డ సిద్ధు 100% హై పిక్ లోకి వెళ్ళిపోయాడు.
అంటే మనం రెగ్యులర్ గా సిద్ధు జోనల్ గడ్డ అంటే కామెడీ జోనల్ లోనే ఎక్కువ చూసాము. చూసాము. Spy character ని ఇప్పుడు దాని level చేయగలిగారు. ఇప్పుడు రెండు ఉన్నాయి, అన్ని మిక్సింగ్ యాక్షన్ ఈక్వల్ గా ఉన్నాయి, బ్రహ్మాండంగా ఉంది, సూపర్. అంటే స్పై క్యారెక్టర్ అనగానే మనకి చాలా సీరియస్ జోనల్ లో వస్తుంది. సీరియస్ జోనల్ లో ఎక్కువ అయిపోయింది కామెడీ జోనల్. కొంచెం మేము బాగా ఎక్స్పెక్ట్ చేసాము, ఇంకొంచెం ఉండాల్సింది కొద్దిగా ఇది హైలైట్స్ లోపం లేదు. డిసప్పాయింట్ అయ్యారు. హైలైట్స్ ఏమనిపించినాయి? హైలైట్స్ సినిమా హైలైట్ లాస్ట్ లో హైలైట్. లాస్ట్ బాగుంది, స్టోరీ బాగుంది. స్టోరీ ఏంటంటే వెరైటీ, డిఫరెంట్ గా తీస్తారు. హీరో కాకపోతే చిన్న పాయింట్ పట్టుకొని కొంచెం ఎక్కువగా చేసినట్టున్నారు, కానీ బాగుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. బాగాలేదని అంటే అంటున్నారు. బాగాలే అంటే నాకైతే సినిమా యాక్షన్ తగ్గట్టు బాగుంది. ఓకే అంటే ప్రతి సినిమాలో మనం ఒక కామెడీ చూసాం. డీజే టిల్లు మనము ఫస్ట్ హాఫ్ కామెడీ చూసాం, సెకండ్ హాఫ్ కామెడీ చూసాం కాబట్టి అదే పబ్లిక్ లో అదే అయిపోయింది అనమాట. అదే మళ్ళీ కూడా కామెడీ వస్తుంది. అంటే ఒక హీరో అన్నప్పుడు ప్రతి సీన్స్ చేయాలి, ప్రతి యాక్టింగ్ చేస్తేనే హీరోయిజం అనిపిస్తుంది. డీజే టిల్లు మనం ఎంత కామెడీ ఎంజాయ్ చేసామో, సెకండ్ పార్ట్ ఎంత ఎంజాయ్ చేసామో, ఇది ఒక యాక్షన్ లెక్క ఉంది సినిమా. అంటే అన్ని సినిమాలు లెక్క ఉండే కదా, ఇది ఒక డిఫరెంట్. అంటే స్క్రిప్ట్ ఎలా ఉందో సినిమా కూడా డైరెక్టర్ అలాగే తీసిండు, కథ కూడా అలానే ఉంది. కాకపోతే మనం అది ఫస్ట్ టైం మనం పోగిరి చూసి మనకు అర్థం కాదు, సెకండ్ టైం అర్థమవుతుంది. ఈ జాక్ కూడా అట్లానే ఉంటుంది. అంటే ఫస్ట్ మనకు అర్థం కాదు, మెల్లమెల్లగా అర్థమవుతుంది సినిమా దేనికోసం తీసిరు, ఎందుకు తీసిరు. అదొక సినిమా, ఒక బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. మన బేబీ హీరోయిన్ కూడా చాలా బాగా చేసింది యాక్టింగ్. నాకైతే సినిమా అయితే ఓకే అనిపించింది అన్న. ఒక ఆఫీసర్ లాగా పోతాడు క్యారెక్టర్ లా, పట్టిస్తాడు, దొంగలను పట్టించే సీన్ ఉంటుంది. మన టెర్రరిస్టులని వాళ్ళని అంతం చేయడం అంటే ఒక ఈయన పోయి హెల్ప్ చేస్తాడు జాక్ అన్నట్టయినా. అదే మనకు ఇండియన్స్ కి కాపాడేటట్టు మంచిగా ఉంది సినిమా. ఒక మెసేజ్ ఉన్నది, అదొక మెసేజ్ చాలా బాగుంది. సినిమాలో మాత్రం నిజంగా చెప్తున్నా, జనరల్ గా సిద్ధు గారికి ఇది ఒక యాక్టింగ్ లో మంచి పర్ఫార్మెన్స్ చెప్పొచ్చు. ఇది ఒక మంచి మూవీ అని చెప్పొచ్చు, కంబ్యాక్ అని చెప్పొచ్చు, బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. రేటింగ్ మేడం, మూవీ ఎలా అనిపించింది? మూవీ సూపర్ ఉండిందండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆ టెంపో ఎక్కడ కూడా మిస్ అవ్వలేదు. ఫస్ట్ మూవీ 2.5 hours పోయిందా అని అనిపించింది. అజిత్ ఫ్యాన్స్ కి ఇది ఒక ట్రీట్. మేమందరం అజిత్ ఫ్యాన్స్ అని చెప్పే దాంట్లో ప్రౌడ్ ఫీల్ అవుతున్నాము. చాలా చాలా వర్త్ వాచింగ్ అండి మూవీ. ఓకే, అంటే హైలైట్స్ ఏమనిపించాయి? హైలైట్స్ ఏంటంటే అజిత్ ఉంటేనే అదే మొత్తం హైలైట్స్ అండి. సో దాంట్లో హైలైట్స్ అని చెప్పేదానికి ఏం లేదు. మూవీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు హైలైటే. యాక్షన్ బాగుంది, కామెడీ బాగుంది. ఇంకా అజిత్ మూవీస్ అన్ని రికలెక్ట్ చేశారు. ఆ దాంట్లో ఒక్కొక్క మూవీ నుంచి సాంగ్స్ వచ్చింది, చాలా బాగా అనిపించింది. హైలైట్స్ ఏమనిపించాయి? హైలైట్ సీన్స్ ఇంటర్వెల్ బ్లాక్ చాలా బాగుంది, ఫైట్స్ అండ్ క్లైమాక్స్ ఫైట్ చాలా బాగుంది. మైనస్ ఏమంటే లైక్ కాన్సెప్ట్ ఇలాంటి చాలా వచ్చేసాయి ఆల్రెడీ, గూఢచర్ ఇలాంటివన్నీ. సో కొద్దిగా ల్యాగ్ ఎక్కువ ఉంది, స్టోరీలో బోరింగ్ ఎక్కువ ఉంది. అంటే ఫ్యామిలీ ఎంటర్టైనరేనా లేకపోతే ఫ్యామిలీ ఎంటర్టైన్ చూడొచ్చు, ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు, చాలా బాగుంది. ఓకే, అంటే ఓవరాల్ గా రేటింగ్ ఎంత ఇస్తారు? రేటింగ్ అంటే లైక్ 3 ఇవ్వచ్చు. ఎందుకంటే బొమ్మరీలు కానీ పరుగు కానీ డైరెక్టర్ చాలా మంచి సినిమాలు తీశాడు, ఫ్యామిలీ అంతా కలిసి చూసేదా. బట్ ఈ సినిమాలో కొద్దిగా అది మిస్ అవుతుంది అనమాట. అంతో ఇంతో సిద్ధునే కొద్దిగా ప్లస్ పాయింట్ అనమాట, కామెడీ అంతా అలా నడిపిస్తాడు అనమాట. సో ఎంటర్టైన్మెంట్ అవుతారు, ఎంటర్టైన్ అవుతారు. అంటే వర్త్ అంటారా? ఈ టికెట్ కొనుక్కొని వెళ్ళి చూసేంత వర్త్ అంటారా? ఎందుకంటే ఓకే, ఓటీటీలో వచ్చాయి కదా. యా నాట్ బ్యాడ్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడే సిద్ధు జొన్నలగడ్డ జాక్ మూవీ చూసి వస్తున్నా. సినిమా అయితే ఓవరాల్ గా చెప్పాలంటే చాలా నీట్ గా ప్లేన్ గా, అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా చాలా నీట్ గా వెళ్ళిపోయింది. అంటే ఇంటర్వెల్ సీన్ కానీ లాస్ట్ క్లైమాక్స్ సీన్ కానీ చాలా బాగున్నాయి. సబ్జెక్ట్ వచ్చేసి ఏంటంటే మన జాక్ చిన్న టెర్రరిస్ట్ లో ప్రమాదంలో వాళ్ళ మదర్ చనిపోవడం. సో ఈయన దేశం కోసం ఏదైనా చెయ్యాలి, సాధించాలి అనుకోవడం. సో రాక్ ఏజెన్సీలో జాయిన్ అవ్వాలి, దేశం కోసం కష్టపడాలనుకుంటారు. సో అందుకోసం ఎన్నో అటెంప్ట్ చేస్తారు కానీ ఇంటర్వ్యూలో ఎక్కడ పాస్ అవడం. ఈయన ఒక 20 మంది అయితే రిజెక్ట్ చేసి ఇది ఎందుకు పనికిరాడో పంపించేస్తారు. సో ఎవరో ఏంది మనం తీసుకునేది, మనమే దేశానికి హెల్ప్ చేయాలని చెప్పి ఓన్ గా తీసుకుంటాడు. ఈయన రాయేజెంట్ గా ఫీల్ అయ్యి పాకిస్తాన్ వాళ్ళు టెర్రరిస్ట్ వాళ్ళు పట్టుకుందామని ప్లాన్ చేస్తాడు. సో ఆ విధంగా మన ప్రకాష్ రాజ్ గారు రాయేజెంట్ అనమాట. సో వీళ్ళిద్దరి మధ్యలో కొన్ని కన్వర్జేషన్ లో మన హీరో పెంట చేయడం కొన్ని విషయాల్లో. సో ప్రకాష్ రాజ్ గారికి వీళ్ళిద్దరి మధ్యలో కాంబినేషన్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. అండ్ మన సిద్ధు జొన్నలగడ్డ అంటేనే అందరికి గుర్తొచ్చే డైలాగ్స్. సో ఆ డైలాగ్ మిస్ కాకుండా ఎక్కడెక్కడ డైలాగ్స్ పడుతూ ఉండడం, జనాలను ఎంటర్టైన్మెంట్ చేయడం చాలా బాగుంది. అండ్ ఇది మెయిన్ ఏంటంటే చాలా మందికి ఏమంటారంటే డీజే టిల్లు లా ఉందా. సో అది కంటెంట్ పూర్తిగా వేరు, ఈ కంటెంట్ పూర్తిగా వేరు. సో ఇంకా డీజే టిల్లు అంటే అది ఒక్కటే కాదు, ఏదైనా చేయగలడానికి నిరూపించడం కోసం ఈ సినిమా తీశారని అనిపించింది. సో దేశం కోసం ఆయన ప్రాణం పెట్టడానికి కూడా ముందుకుంటాడు. రాయేజెంట్ గా నేను ముందు ఉంటా అని చెప్పి కొన్ని సీన్స్ అయితే మాత్రం చాలా బాగుంది. డైరెక్షన్ ఎవరు కానీ చాలా భాస్కర్ గారు ఏదో ఉంది. సో ఆయన అయితే చాలా బాగా తీసుకొచ్చారని చెప్పొచ్చు. అండ్ బీజిఎం అయితే మాత్రం కొన్ని సీన్స్ లో అయితే కానీ చాలా బాగుంది. అంటే మెయిన్ ముఖ్యంగా చెప్పుకోవచ్చు అంటే ఇందులో ఒక ఫైట్ ఉంటది అన్న. మన సిద్ధు జొన్నలగడ్డని చూస్తుంటే నాకైతే అల్లు అర్జున్ గుర్తొచ్చాడు. ఒక కాళికమ్మ ఫైట్ దగ్గర అల్లు అర్జున్ ఎట్లయితే వెనక్కి కడతారో సేమ్ పాకిస్తాన్ వాళ్ళు కూడా ట్రైన్ లో ఆయన అలా కడితే
యాజ్ ఈజ్ ఫైట్ భయ్యా, నిజం చెప్పాలంటే దానికి మించి ఉందని చెప్పొచ్చు. అల్లు అర్జున్ ఫైట్ మించిన ఫైట్ ఉందని చెప్పొచ్చు. ఆ విధంగా ఉండి 25 మంది రా ఏజెంట్లు మన హీరో కాపాడుకుని తీసుకొస్తాడు, జాబ్ కొడతాడు. క్లైమాక్స్ అయితే మాత్రం ఇలా తీసాడు. చాలా అంటే చాలా బాగుంది సినిమా. ఓవరాల్ గా 5 స్టార్ రేటింగ్ ఇవ్వచ్చు. చాలా అంటే చాలా బాగుంది. అంటే ఇందులో మన హీరోయిన్ బేబీ గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువే. కొరికాడు డీజే టిల్లు, కొరికాడు రా బేబీని అయితే మాత్రం సినిమా చాలా ఓవరాల్ సూపర్ సూపర్ సూపర్. బ్రో మూవీ చూసారా? మూవీ చూసాను, ఎలా ఉందండి? సూపర్ అండి. క్రేజీగా ఉంది మూవీ. అంటే సిద్ధు జొన్నలగడ్డ అంటే క్రేజీ మూవీ కాబట్టి చాలా క్రేజీగా ఉంది. అంటే దేశభక్తి గురించి ఎక్కువ చూపించారు మూవీలోనే. అట్ ద సేమ్ టైం లవ్ స్టోరీ, నెక్స్ట్ సిద్ధు జొన్నలగడ్డ గారు ఎక్స్ట్రాలు ఇవన్నీ చూపెడతా దేశభక్తి కూడా చూపించారు. చాలా బాగుంది సినిమా అయితే. ఆ బొమ్మరేలు భాస్కర్ గారు చాలా గ్యాప్ తర్వాత వచ్చారు కాబట్టి మామూలుగా లేదండి సార్. మేడం మేడం మూవీ ఎలా ఉంది? నార్మల్ గా ఉందండి, నచ్చలేదా? అంటే గ్రేట్ గా ఏం లేదు. అంటే ఏం మైనస్ అనిపించింది? మన సిద్ధు మార్క్ సెట్ కాలేదు, అంతేదో నార్మల్ మూవీ లాగా ఉంది ఏదో. అంటే వర్త్ అనిపించలేదు వచ్చిన దానికి కదా. రైట్. హీరో సిద్ధు చాలా యాక్టింగ్ బాగా యాక్ట్ చేశాడు. అమ్మ కోసము కొంచెం బాధ, ఎమోషన్ ఉంది. లాస్ట్ కి నువ్వు ఫెయిల్ అనగానే లాస్ట్ కి మిషన్ సక్సెస్ అయినాక డాడీ దగ్గర పాస్ అవుతాడు. అయితే చాలా బాగుందండి సినిమా. హీరోయిన్ బాగుంది. ఏం హైలైట్స్ అనిపించినాయి? ఇంకా ఏం హైలైట్స్ అంటే విలన్ ఒక ఇక్కడ ఉండి మైండ్ తో ఉంది. ఇది మైండ్ తో ఉంది. సినిమా బాగుంది. ఎంత రేటింగ్ ఇస్తారు? రేటింగ్ అంతే 5. నచ్చలేదు. ఎందుకు? అంటే ఎందుకంటే స్టోరీ బాగాలేదు. ఒక పట్టణ కనెక్టివిటీ కాము సినిమాకి. అంటే అరే ఇక్కడ కనెక్ట్ అవుదాం అనిపించదు సినిమాలో. సో సిద్ధు అన్న క్యారెక్టర్ బాగుంది. ఆయన చాలా పర్ఫార్మెన్స్ చాలా బాగా ఇచ్చాడు, యాక్టింగ్ చింపేశాడు. బట్ అన్న ఎంచుకోవాల్సిన కథ కాదేమో అనిపించింది నాకు. ఓకే. అంటే బేబీ సినిమా హీరోయిన్ ఉంది కదా వైష్ణవ్ చైతన్య కూడా అసలు క్యారెక్టర్ అంతా బాగాలేదు. ఓకే. అంటే ఏ క్యారెక్టర్ ని సరిగ్గా వాడలేరా డైరెక్టర్? వాడుకోలేదు. అంత పెద్ద యాక్టర్ ప్రకాష్ రాజే ఉన్నాడు, తననే కరెక్ట్ గా వాడుకోలేదు అనిపించింది. అంటే ప్రతి సినిమాలో ప్రకాష్ రాజు ఎలా యాక్టింగ్ చేస్తాడో తెలుసు కదా మనకు. సో ఆయనను కూడా సరిగ్గా వాడుకోలేదు అనిపించింది. ఎందుకంటే అంటే రా ఏజెంట్ తన పెద్ద ఆఫీసరే, బట్ సిద్ధు అన్న ఆఫీసర్ నే డామినేట్ చేస్తాడు సినిమాలో. ప్రతి దాంట్లో ప్రతి ఆపరేషన్ లో కూడా రా ఏజెంట్ మొత్తాన్ని సిద్ధు అన్న డామినేట్ చేస్తాడు. అది నాకు నచ్చలేదు. అంటే అంత రా ఏజెంట్లు అంతా వేస్ట్, లాజిక్ మిస్ అయింది, కనెక్టివిటీ కాలేదు. ప్రతి ఒక్కటి కూడా ఎవరో సిద్ధు అన్ననే సాల్వ్ చేస్తాడు. అంటే రాజెంట్లు అంతా ఉండేది ఎందుకు, అది దానికి నాకు అర్థం కాలేదు. మళ్ళీ బీజిఎం కూడా వరస్ట్ గా ఉంది, అంత బాగా కొట్టలేదు. సాంగ్ ఒకటి బాగుంది, సిద్ధు అన్న పర్ఫార్మెన్స్ బాగుంది. సో అలా అనిపించింది. ఓవరాల్ గా ఈ వీకెండ్ లో మూవీ చూడొచ్చు అంటారా వద్దంటారా? సిద్ధు అన్న